డైరెక్టర్ రాకీ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు, ఆర్టిస్టులందరికీ హార్టీ వెల్కమ్. కర్మస్థలం అందరు చూస్తున్నారు, ఎంతో కష్టపడి చేశాం. ఇది ఒక పెద్ద హిట్ కావాలని అర్చన మేడం కూడా ఇంకోటి స్పెషల్ థ్యాంక్ యూ. కొన్ని ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం, ఏమనుకోదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులైన సినీ నటీనటులకు, ఈ ప్రోగ్రామ్ని కవర్ చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ సోదరులందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కర్మస్థలం అనేది ఒక మనిషి జీవితానికి సంబంధించిన టైటిల్. కర్మ ఫలితం, కర్మస్థలం, పుట్టిన ప్రతి మనిషి గిట్టేసరికి వెళ్ళవలసిన ప్లేస్. అలాంటి టైటిల్ని, ఒక అద్భుతమైన టైటిల్ని, ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో రాని ఒక టైటిల్ని పెట్టి దీనికి మైథలాజికల్ కథని జోడించి మార్కండేయ పురాణాన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకొని దాంట్లో సోషల్ మైథలాజికల్ ఫిల్మ్ ఈ రోజుల్లో ఈ బడ్జెట్లో ఈ డైరెక్టర్, ఈ ప్రొడ్యూసర్ తీయటం అనేది చాలా ధైర్యవంతమైన, సాహసోపేతమైన కార్యక్రమం, సాహసోపేతమైన నిర్ణయం అని మనందరం చెప్పక తప్పదు. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ తను నటిస్తూ, దర్శకత్వం చేస్తూ, దేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులందరినీ ఈ సినిమాకి వాడుతూ, కేవలం తెలుగు ఇండస్ట్రీలో గత 15-20 సంవత్సరాలుగా ఉండి, టాలెంట్ ఉండి, చేయగలిగి ఇస్తే చేయగలిగిన ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేసి, క్యాప్చర్ చేసి, మాలాంటి ఎందరో తెలుగు ఆర్టిస్టులకి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి వాళ్ళతో అత్యద్భుతంగా నటన చేయించుకుంటున్నటువంటి మా ఈ సినిమా డైరెక్టర్ రాకీ గారికి మనస్ఫూర్తిగా నేను అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ సినిమాని నిర్మించటం శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక పెద్ద సాహసం. అసలు ఈ సినిమా, ఈ కాన్సెప్ట్ని విని ఈ సినిమా నేను చేస్తాను అని వచ్చి ఈరోజు ముందుగా అనుకున్న బడ్జెట్ని దాటి, బడ్జెట్ ఎక్కడికో వెళ్తున్నా, ఎంతో ఖర్చు పెరుగుతున్నా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తూ, ఈ సినిమాకు కావలసినటువంటి ఎన్నో వ్యయ ప్రయాసాలని లెక్క చేయకుండా వ్యయాన్ని ఖర్చు చేస్తూ రాకీ అనే డైరెక్టర్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రొడ్యూసర్కి కూడా మేము ఈ యూనిట్ తరఫున, వాళ్ళదే యూనిట్, వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాని ఇంత బాగా తీస్తున్నందుకు. ఈ సినిమాలో నటనకి అవకాశం ఉండేటటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని పిలిచి నాకు ఇచ్చి నాతో చేయించుకుంటున్నా. ఇంకా చేయాల్సింది ఉంది, ఈ సినిమా ఇంకా షూటింగ్ జరగాల్సింది ఉంది. ఈ సందర్భంగా సగం సినిమా అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు, తెలుగు సినీ అభిమానులకు కర్మస్థలం అనే టైటిల్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ సినీ ప్రముఖులందరితో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా కర్మస్థలాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు, ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చినా, అంటే థియేటర్స్లో వచ్చినా, ఓటీటీలో వచ్చినా, ఎప్పుడైనా మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో వస్తే తెలుగు సినిమా చిన్న సినిమా పెద్ద సినిమాని చూడకుండా నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు వచ్చి మంచి సినిమా వచ్చినా ఆదరించేటటువంటి తెలుగు సినీ అభిమానులందరూ ఈ సినిమాని ఘన విజయం వైపు తీసుకెళ్తారని వచ్చినప్పుడు ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ యూనిట్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి, నా తోటి సహా నటీనటులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కర్మస్థలం నన్ను రాకీ గారు ఫస్ట్ దీపక్ గారు త్రూ పరిచయం అయ్యారండి. ద వే హీ నరేటెడ్ ది స్టోరీ ఇంప్రెస్డ్ మీ అలాట్. అండ్ సినిమా చేసేటప్పుడు కూడా సెట్లో బాగా చేశారు. అండ్ వీ నో ఇట్ బికాజ్ చేస్తుంటాం కాబట్టి సినిమాలు బాగా చేశారు. అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ మేడం అర్చన గారు. ఇట్స్ అ ప్లెజర్. అండ్ వర్క్ చేసిన అందరికీ, అన్న మీతో, ఫైట్ మాస్టర్ గారు, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ.
అండ్ పోస్టర్ కూడా చాలా బాగుంది అండ్ వీ కెన్ సీ హీఈస్ రిలీజింగ్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్. ఎక్స్పెక్ట్ చేయలేదు రాకీ గారు. అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ. నమస్కారం మీడియా ప్రతినిధులకి, ఈ కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కర్మస్థలం పాపపుణ్యాల పట్టిక వేసి మన కర్మని, మనం చేసిన కర్మని నిర్ధారించి దానికి శిక్ష వేయటమా, దండ వేయటమా, దండన వేయటమా నిర్ధారించే స్థలం అది కర్మస్థలం. ఈ చిత్రాన్ని ఫస్ట్ నన్ను డైరెక్టర్ రాకీ గారు అప్రోచ్ అయ్యారు, కథ చెప్పారు. చాలా మంచి పాత్ర, కొంచెం దుష్ట పాత్రే కానీ మంచి పాత్ర. హీరోయిన్కి ఫాదర్గా చేశాను. ఈ సినిమా చిన్న బడ్జెట్తో మొదలైన కాన్సెప్ట్ పెద్దది కాబట్టి బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగి చాలా అద్భుతంగా తీస్తున్నారు. దానికి నిర్మాతలైన వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా ఇంకా సగభాగం పూర్తయింది, ఇంకా పూర్తి కావాల్సింది. మళ్ళా ప్రీ రిలీజ్ ఈవెంట్ కలుస్తాం. మీరందరూ కూడా మా కర్మస్థలాన్ని ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి మమ్మల్ని ముందు నడిపిస్తారని ఆశిస్తూ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కర్మస్థలం అంటే థ్యాంక్ యూ. కర్మస్థలం అంటే నేను చేసేది కుంభస్థలము, మరి ఇది కర్మస్థలం అంటే నాకు నిజంగా దాంట్లో చేశాను. దీని గురించి అసలు ఇంత కూడా ఐడియా లేదు ఏంటిది అనేది. నేను డిస్కస్ కూడా చేయలేదు డైరెక్టర్ గారితో, కాబట్టి దీని గురించి చెప్పలేకపోతున్నాను. కానీ రాకీకి మాత్రం నిజంగా అంటే అది చేస్తూ మళ్ళీ ఇది ఎప్పుడు ప్లాన్ చేశాడో, మరి దీంట్లో ఏముందో దాంట్లో కూడా నాకు నిజంగా చెప్పాలంటే ఏం తెలియదు. అర్చన నాకు ఆల్రెడీగా చాలా ఐ నో హర్ లాంగ్, చాలా కొన్ని సంవత్సరాలు తెలుసు. ఆమె చేస్తున్నారు కానీ నాకు తెలియదు ఇంతకుముందు, ఇప్పుడు తెలిసింది. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. మేబీ మేడంతో మళ్ళీ దీంట్లో ఏమన్నా నాకు ఏమైనా సీన్స్ ఉంటే ఏమో చెప్పాలి. సో రాయాలి వస్తే ఇంకా మంచిది. యాక్చువల్లీ అదే. సో ఆల్ ద బెస్ట్ రాకీ అండ్ హోల్ క్రియూ అండి. అంటే చాలా ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా నాకు వేరే వేరే స్టేట్స్ నుంచి మళ్ళీ గ్రాఫిక్స్ కానీ టోటలీ వెరీ బిగ్ ప్లాన్లో ఉన్నాడు, అతను చేస్తున్నాడు. నిజంగా నాకు దాని గురించి ఏం తెలియదు, కానీ ఏదైతే చేస్తున్నాడో ఇట్స్ ఎ బిగ్ వన్. డెఫినెట్గా ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ రాకీ అండ్ ద హోల్ టీమ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి పోస్టర్ ఎలా ఉంది భయ్య? నిజంగా చెప్తున్నా డైరెక్టర్ అన్న, రాకీ అన్న, ఇది నిజంగా నీ కష్టార్జితం. నువ్వు 1 man షోలాగా దీనికి చాలా పనిచేసావు. సో ఈ సినిమా చూస్తుంటే నాకు చెప్పాలి కానీ ఇది మాత్రం పక్కా ఇట్టు కొడుతున్నాం భయ్య, నో డౌట్. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో విషయం ఏం తెలుసా, అర్చన మేడం చేసిందంటే పక్కా హిట్. లేదు మేడం, మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా. మీరు చేశారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు పెద్ద హిట్, ఇది కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది నేను చెప్తున్నా. ఎందుకంటే అసలు ఈ పోస్టర్ చాలా పెద్ద సినిమాల రేంజ్లో పోస్టర్లా ఉంది ఇది. సో నిజంగా రాకీ అన్న చాలా పెద్ద హిట్ కొడుతున్నాం, ప్రామిస్ చెప్తున్నా. ఇక చాలా మంది పెద్దలందరూ మాట్లాడారు. ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా. థ్యాంక్ యూ రాకీ అన్న, ప్రొడ్యూసర్ గారికి, మరియు మా మధుబాయ్. థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ, సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అండ్ చేయండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ రాకీ గారు, Archana ma'am, and Sanjay sir, Naga Mahesh sir, and whole entire team and producer also. And I'm really happy and kuncham nervous. So if I speak wrong, so please sorry for, and I feel really nervous right now because this is my first movie. So please all of you support चेंडी एंड लव चेंडी एंड कुछ भी मिस्टेक हुआ है तो माफ करिए. थैंक यू सो मच एवरीवन, थैंक यू सो मच, बिग हार्ट ऑल ऑफ यू, थैंक यू. राम का नाम लो या शाम की
पूजा कर लो राम का नाम लो या शाम का. Thank you so much. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ ఉంది, ఇవాళ లాంచ్ అవ్వడం. అయితే చాలా మందికి సినిమా విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఒకటి కుంభస్థలం, రెండు కర్మస్థలం, సెపరేట్ ఒకటి కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకైతే చాలా క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత అర్చన మ్యామ్ మీ సీక్వెన్స్ అంతా చూసాను నేను, చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది. అండ్ మూవీ విషయానికి వస్తే టెక్నికల్గా చాలా బాగా చేశారు. ప్రాజెక్టు టెక్నికల్గా చాలా బాగుంటుంది. అక్కడ ఆన్ స్క్రీన్ అక్కడ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులకి ఆ ఇమేజిన్, ఆ విజువల్ అవి కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఏమో బహుశా. ఎందుకంటే ల్యాబ్స్కి వచ్చిన తర్వాత ఏం డిజైన్ చేశారనేది టెక్నీషియన్స్గా మాకు పర్ఫెక్ట్గా ఆ డిజైన్కి మొత్తం అర్థమవుతుంది. కాబట్టి చాలా క్లారిటీ ఉంది. డైరెక్టర్ గారికి చాలా మంచి క్లారిటీ తోటి చేస్తున్నారు సినిమా. సో చాలా బాగా వస్తుంది అవుట్పుట్. కొంచెం సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయ్యి ముందుకు వస్తుంది సినిమా. ఎస్పెషల్గా ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు, అలాగే మా శ్రీనివాస్ వెరీ ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. ఎక్స్పెన్స్ దగ్గర ఎక్కడ వెనకాడట్లేదు, అన్నీ సమకూర్చి మాకు అందుబాటులో ఉంచుతున్నారు టైంకి. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. అలాగే నాగ మహేష్ గారు, ఈ మధ్య నేను చాలా సినిమాలు చేస్తున్నా, సినిమాలో రెగ్యులర్గా చూస్తున్నా, సార్ని కలిసాను కూడా. అలాగే మా భూషణ్, థ్యాంక్ యూ భయ్య, వచ్చారు ఫంక్షన్కి వచ్చారు. నేను లాస్ట్ టైం మొన్న రీసెంట్గా మిస్టీరియస్ అని ఒక సినిమా చేశాను, ఎక్స్ట్రీమ్ ప్రాజెక్ట్ అండి అది. అది కూడా రిలీజ్కి ఉంది. తన పర్ఫార్మెన్స్ అవసరం అసలు అదిరిపోయింది. అలాగే ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ లాంచ్ కాబట్టి ఏం చెప్పడానికి సోర్స్ కొంచెం తక్కువ ఉంది. మిగతా విషయాలన్నీ ప్రీ రిలీజ్లో మ్యూజికల్ ఈవెంట్ తోటి బాగా చేసుకుందాం. మరొకసారి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. జై హింద్. థ్యాంక్ యూ. A very good evening to everyone. A warm welcome అండి. అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాను. 2025 I think this is a lovely start for me and a lovely start for my director Rocky. So కర్మస్థలం ఒక చాలా డీప్ సబ్జెక్ట్, మహిషాసుర మర్దిని ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక మూవీని ఈ లైన్లో బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ని తీసిన సబ్జెక్ట్ అండి. ఐ హోప్ ఐ కెన్ రివీల్ దట్ మచ్. అండ్ కర్మస్థలం, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్. ముందుగా మై ఫ్రెండ్ దీపక్ ద్వారా రాకీ గారిని నేను స్టోరీ పరిచయం చేయడం జరిగింది. అండ్ ఐ హర్డ్ హిజ్ నరేషన్. ఒక విషయం అయితే చెప్పాలి, వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఐ సెడ్ ఓకే, డైరెక్టర్ ఓకే, న్యూ కమర్ అనేది ఒక చిన్న అంటే ఆ హోల్ ఇమోషన్ని డైల్యూట్ చేయగలుగుతుంది. బట్ ఫర్ అ పర్సన్ హూ ఇస్ కమింగ్ అప్ విత్ హిస్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫిల్మ్, కుంభస్థలం అని తీసుకుంటే ఫస్ట్ ఫిల్మ్, ఆయనకి స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ డీప్లీ మూవ్డ్ విత్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ సబ్జెక్ట్. ఆయన ఎలా విజువల్ చేస్తున్నారు, విజన్ ఎలా చూస్తున్నారు అనేది. అండ్ వెన్ నాదొకటే భయం, ఎన్నో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ విన్నాను, బట్ టు ట్రాన్స్లేట్ దట్ ఆన్ ద స్క్రీన్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, ఎస్పెషలీ కీపింగ్ ద బడ్జెట్ ఇన్ మైండ్. బట్ ఐ మస్ట్ ముందుగా నేను మా ప్రొడ్యూసర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అండ్ గుడ్ లక్ టు యూ సార్. ఇక్కడ వేర్ ఇస్ ఆర్ ప్రొడ్యూసర్? యా ఓకే, గుడ్ లక్ టు యూ. బికాజ్ ఇందాక చెప్పినట్టు సబ్జెక్ట్ని మెల్లమెల్లగా ఐ థింక్ వీఆర్ డెవలపింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఆ షూటింగ్ చేసేటప్పుడు ద క్వాలిటీ దట్ వాస్ డిస్ప్లేడ్ వాస్ ఫెనామినల్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మనస్ఫూర్తిగా నేను చేస్తూ ఉంటాం షూటింగ్స్, బట్ కొన్ని ఫిల్మ్స్ మీన్ అ లాట్. సో ఐ కెన్ సే దట్ కర్మస్థలం ఈజ్ డెఫినెట్లీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే, టాకింగ్ అబౌట్ దిస్ పోస్టర్, ఈ హోల్ లుక్ చూడంగానే ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజు జరిగిన షూటింగ్, ఆ అట్మాస్ఫియర్, ఆ ట్రాన్స్ అన్నీ ఒకటేసారి మనసులో మైండ్లో అలా తిరిగాయి. అంత బ్యూటిఫుల్ ఇమోషన్ ఒక ట్రాన్స్లో చేశాను నేను ఆ పర్ఫార్మెన్స్. అండ్ లైక్ ఇందాక చూపించినట్టు ఇన్ఫ్యాక్ట్ ఈ పోస్టర్ చూడంగానే ఐ థింక్ ఈవెన్ మాస్టర్ కూడా, ఫైట్ మాస్టర్ కూడా ఆయనకి హీ గాట్ ఎక్సైటెడ్.
సో మాస్టర్, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ మాస్టర్. చాలా ఎంజాయ్ చేశాను ఫైట్ సీక్వెన్సెస్. అంటే ఆ ఆవేశము, ఆ అగ్రెషన్, ఒక వేరే లోకంలోకి, వేరే ట్రాన్స్లో ఉండి పర్ఫామ్ చేశాను. అండ్ యా, ఈవెన్ ద ఎంటైర్ టీమ్, ఫైట్ మాస్టర్ టీమ్, ఫ్యాబ్యులస్ టీమ్ అండి. అండ్ లైక్ ద పోస్టర్ ఎంత బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉందో అంతే ఇంపాక్ట్ఫుల్గా స్టోరీ కూడా ఉంటుందండి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్తో పనిచేశాను నేను. సంజయ్ గారు, బల్గం సంజయ్ గారు, ఇట్ వాజ్ లవ్లీ అండి. ఎక్కువ చాలా చెప్పొచ్చు బట్ రివీల్ చేయకూడదు అనేసి. సో లైక్ దే సెడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ లుక్. సో లవ్లీ కో యాక్టర్స్, సంజయ్ గారు, దెన్ దిల్ రమేష్ గారు, అండ్ అశోక్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఐఎమ్ సో సారీ, వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారండి. సో ఐ థింక్ ఐ హ్యాడ్ సమ్ ఇంపార్టెంట్ సీన్స్ విత్ హిమ్. సో నైస్ ఫిల్మ్, చాలా ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్. ఇప్పుడు నేను చిన్న సినిమా పెద్ద సినిమా అని నేను చెప్పను, బికాస్ దర్ ఇస్ అ హ్యూజ్ ట్రాన్సిషన్. ఎలా చెప్పచ్చు అంటే ప్రీ అండ్ పోస్ట్ పాండమిక్ ఎరా అని మార్క్ చేయొచ్చు. బికాస్ సినిమా అనేది చాలా చాలా చేంజ్ అయింది, గ్రో అయింది, ఇవాల్వ్ అయింది పోస్ట్ పాండమిక్. సో ఫిల్మ్స్ చిన్న బడ్జెట్ తోటి, ఒక ఇంట్రెస్టింగ్ టీమ్ తోటి, ఒక యంగ్ టీమ్ తోటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తీస్తూ ఉంటే, ఆ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్తూ ఉంటే, ఎనీ ఫిల్మ్ కెన్ చేంజ్ ద సినారియో ఇన్ టుడేస్ టైమ్. సో ఐ థింక్ కర్మస్థలం అలాంటి ఒక చిత్రంగా వస్తుంది మీ ముందుకు. ఇంకా చాలా షూటింగ్ ఉంది. సో ఐల్ సీ యూ ఆల్ సూన్. అండ్ మనస్ఫూర్తిగా ఐఎమ్ రియలీ హ్యాపీ మీటింగ్ యూ ఆల్ after a long time. Thank you and see you all soon. Anything important? Yeah, in fact, yeah, one more point I want to say. Music andi, the music is very impactful. ఆ ఒక్క విషయం, మా చిత్రానికి, కర్మస్థలానికి మ్యూజిక్ ఈజ్ లైక్ ద బ్యాక్ బోన్. ఇంత స్ట్రాంగ్ సీన్స్, ఇమోషన్స్ని తీసుకురావాలి అంటే మ్యూజిక్ ప్లేస్ అ వైటల్ రోల్. So that was also very good. And yes, the entire team, the cinematography, everybody did a phenomenal job. And thank you for having me. డిజైన్ ఎంత డిస్కస్ చేశారు? ఎందుకంటే లోగోస్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీస్కి. దాని వెనక రీజన్ ఏంటి, అసలు ఎంత కష్టపడ్డారు ఆ లోగో డిజైన్ కోసం మీరు? యాక్చువల్లీ సార్, ఈ కర్మస్థలం టైటిల్ డిజైన్ చేసేటప్పుడు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిజైన్స్ చేశాము. ఒకటి విఎఫ్ఎక్స్ టీమ్తో డిజైన్ చేసినప్పుడే అనగాము, ఎందుకంటే కర్మస్థలం అన్నప్పుడు అమ్మవారి మీద సినిమా తీస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ వెళ్ళినా కూడా అది మాకే కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది చేసేటప్పుడు, రాసేటప్పుడు మేము చాలా ప్యూర్గా, అది ఒక టైం ఉంటుంది సార్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఇంట్లో అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత పెన్ను పెట్టుకొని రాస్తున్నాం. ఎందుకంటే మార్కండేయ పురాణం మీద రాస్తున్నాం. సో 5-6 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఎంత ఉన్నా ఆ డిజైన్ వెనకాల చాలా మైండ్లో ఒకటి రన్ అవుతా ఉంది. అది నేను చాలాసార్లు చేపించాను రావట్లేదు. చందు ఎందుకో నాకు కనెక్ట్ అయ్యింది అబ్బాయి. ఆ రోజు ఇద్దరం కూర్చొని అమ్మవారి మీదనే ఆ చక్రంని తీసుకొని డిజైన్ చేద్దాం అనుకున్నాం. ఆ రోజు చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఆ రోజు వచ్చిన ఆనందం వేరే సార్. సో దాని వెనకాల ఉన్న ఒక ఎమోషనల్ స్టోరీ అదొకటి. అర్చన గారు, అంటే రోజుల తర్వాత, అంటే గ్యాప్ అంటే చాలా మంది గ్యాప్ అంటే చాలా రోజులు తీసుకుని అనుకుంటారు. చాలా రోజుల తర్వాత అంటే మీరు ఒక మంచి రోల్లో కనబడబోతున్నారు. ఎంత ఎక్సైట్మెంట్ మీ మూవీకి, అదే మీ లుక్ చూస్తుంటే కూడా చాలా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎంత ఎక్సైటెడ్లో ఉన్నారు మీరు? ఇట్ వాజ్ నాట్ అది కాన్షియస్గా గ్యాప్ తీసుకోలేదండి. ఒక మంచి సబ్జెక్ట్ వెయిట్ చేశాను. సో ఐ గెస్ కర్మస్థలం ఆఫర్ చేయంగానే, ఈ క్యారెక్టర్ ఆఫర్ చేయంగానే ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఎస్, చాలా చాలా ఎక్సైటెడ్, టెన్స్డ్. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి, దే ఆర్ అ లిటిల్ ట్రికీ. అలాంటి సబ్జెక్ట్స్ని చాలా మంచిగా ట్రాన్స్లేట్ చేయాలి స్క్రీన్ మీదకి. సో ఒక మంచి కాన్సెప్ట్, ఇందాక చెప్పాను కదా మహిషాసురమర్దిని, దాన్ని థ్రెడ్ తీసుకొని స్టోరీ బిల్డ్ చేశారు. సో అండ్ రైట్ నౌ ఐ థింక్ ఒక ట్రెండ్ కూడా నడుస్తుంది, ఒక మంచి మన మైథాలజీ. పీపుల్ ఆర్ గెటింగ్ క్యూరియస్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఆర్ మన పురాణాలు బేస్ చేసినవి, ఇలాంటి మన కల్చర్, మైథాలజీ, ఇవన్నిటి మీద క్యూరియాసిటీ పెరుగుతోంది. సో పీపుల్ వాంట్ టు నో. సో దాన్ని బేస్ చేసి తీశారు కాబట్టి. అండ్ లైక్ ఐ సెడ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ కూడా ఇన్వాల్వ్ ఉంది. సో అది కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను.
సార్ ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తున్న సినిమాలు ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో. సో ఈ సబ్జెక్ట్ తీసుకొని ఇంత గట్స్గా దీనికి ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్ట్ డిఫరెంట్ బడ్జెట్ ఉంటుంది. కాస్ట్యూమ్స్ విషయంలో కానీ క్యారెక్టర్స్ విషయంలో కానీ ఒక గట్స్ ఉండాలి. మీ మీద మీకు ఏంటి కాన్ఫిడెన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడే గట్స్ తోటి దిగాం సార్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ సబ్జెక్ట్ సార్. నాకు తెలుసా డే 1 నుండే. బట్ దాని తర్వాత ప్రిపరేషన్ తీసుకున్నాం సార్. బేసికలీ పూజారులని కూర్చోబెట్టేసి వాస్తవంగా మేము చదివిన మైథాలజీ రియల్గా ఉన్న మైథాలజీకి ఎంత ప్యారలల్గా బ్యాలెన్స్ ఉందనే దాని మీదనే వర్క్ చేసాం సార్. త్రూ సినిమా ఎట్లానే ఉంటుందా, సోషల్ అవేర్నెస్ అని ఉంటుంది? ఆ షాడో అయితే త్రూ అవుట్ ఫిలిం ఉంటుంది సార్. షాడో అనేది త్రూ అవుట్ ఫిలిం ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ 30 minutes 20 minutes ఏమైతే ఉంటుందో దట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ అనమాట. చాలా డిఫరెంట్గా ట్రై చేసాం. ఒక వేరే వరల్డ్కి అయితే తీసుకువెళ్ళాలనేది సినిమా సార్. సో చిన్న టీమ్గానే స్టార్ట్ చేసాం, నో డౌట్. బట్ దీని తర్వాత అయితే ఈ సినిమా చూసాక అయితే చిన్న సినిమా అనే ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు. ఎందుకంటే ఒక ఇల్యూజన్ వరల్డ్కి అయితే తీసుకువెళ్ళడానికి అయితే నేను 100% ట్రై చేశాను. నేనంటే నా టీం అందరం కలిసి చేశాము. సో అదైతే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది సార్ ఈ సినిమా. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అర్చన గారు, అర్చన గారు నమస్తే. నమస్తే. చాలా గ్లామర్గా క్యూట్గా చక్కగా ఉన్నారు, బాగున్నారు. సినిమాలో చూసేసరికి నా వేషన్ చూస్తే మాకు ఏంటి ఎట్లా కనిపిస్తారో ఏంటో, ఇంత గ్లామర్గా ఉన్న ఆర్టిస్ట్ ఇట్లా చూపించారు ఏంటి అని ఒక డౌట్స్. అంటే సినిమా క్యారెక్టర్లా ఉంటుందా త్రూ అవుట్? అమ్మవారి వేషం ఎంత బలంగా ఉంటుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? గ్లామర్ అమ్మవారు ఓకే, అమ్మవారి పాత్రలు, అమ్మవారి అందాన్ని వర్ణించడం ఉంటుంది చూడండి, దాన్ని మించి ఏ గ్లామరు పనికిరాదు అమ్మవారి వర్ణించేటప్పుడు. సో అమ్మవారిలో ఒక అవతారం, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఇట్ ఈస్ బియాండ్ గ్లామర్ అండి. సో ఆ పాత్రకి, ఆ ఇమోషన్కి, ఆ సీన్కి, ఆ సిచ్యువేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ పాత్ర ఇదొక సీన్ అండి, ఒక సిచ్యువేషన్ని ఇలా తీసుకొచ్చాం. అండ్ ఇది సినిమాకి చాలా ఒక బ్యాక్ బోన్ లాంటి సీన్, ఒక చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. అది ఇవాళ మీ ముందు దాన్ని దట్ విల్ క్రియేట్ ద క్యూరియాసిటీ ఎలిమెంట్. సో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ నా అదృష్టం అండి, నేను అది ఐ థింక్ నేను వెయిట్ చేసి ఒక మంచి సినిమా తోటి మీ అందరి ముందర వద్దాము అనే కోరిక ఐ థింక్ ఇట్స్ గెటింగ్ ఫుల్ఫిల్డ్. యా. సో ఇటువంటి సబ్జెక్ట్ చేసేటప్పుడు ప్రిపరేషన్ సపరేట్గా ఉంటుంది ఏంటండి? ఇటువంటి సబ్జెక్ట్స్ చేసేటప్పుడు ప్రిపరేషన్ సపరేట్గా ఉంటుంది. మిగతా సినిమాలకి వీటికి తేడా ఉంటుంది. అది చేసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నా దీన్ని హోంవర్క్ ఏం చేశారు పర్సనల్గా? ఓకే, హోంవర్క్ అనేది ఓకే, సో కొంచెం క్లాసికల్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకు కొంచెం ఐడియా కూడా ఉంటుంది ఈ పాత్రలు పోషించేటప్పుడు. ఒక బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఐ థింక్ చిన్నప్పటి నుంచి థ్యాంక్స్ టు మై మదర్ విజయ శాస్త్రి, ఆవిడనైతే నేను అనుక్షణం నేను థ్యాంక్ చేస్తానండి. ఏ స్టేజ్ ఏ ప్లాట్ఫామ్ దొరికినా నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. బికాస్ ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి అది ఒక డైలీ రొటీన్లో నడిచేసింది మాకు డాన్స్ అనేది. అది చూడడం వలన, ఆ స్టోరీస్ వినడం వలన కొన్ని ఇలాంటి అమ్మవారి పాత్రలు ఎస్పెషల్లీ పోషించేటప్పుడు, లేకపోతే మైథలాజికల్ పాత్రలు పోషించేటప్పుడు దాని వెనకాతలున్న స్టోరీ బాగా తెలుసు. అట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ ఇన్హెరెంట్గా కొంచెం ఐ డోంట్ వాంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్, బట్ కొంచెం కాన్ఫిడెన్స్ తోటి ఐ కెన్ పోర్ట్రే అండి. ఐ డోంట్ వాంట్ టు అపియర్ ఓవర్ కాన్ఫిడెంట్, బట్ ఎస్ అది తెలుసు కాబట్టి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి I can very confidently portray these roles. And yes, కొంచెం ఒక ఆ పాత్ర చేసేటప్పుడు ఒక డిఫరెంట్ జోన్ ఆఫ్ ఫోకస్లో ఉంటామండి. అలా ఒక ట్రాన్స్లో ఉంటుంది ఆ మైండ్ కానివ్వండి, ఆ రోజు ఆ ఫోకస్ కానివ్వండి, ఇట్స్ అ డిఫరెంట్ జోన్ ఆఫ్ ఫోకస్. అండ్ యా, అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టే నేను ఆ రోజు అంత పవర్ఫుల్ రోల్ని, ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఇందాక చెప్పినట్టు మాస్టర్ ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, నేను చేయగలిగాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మేడం. 2025 ఇయర్ మీదే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మీరు ఆ గెటప్ అన్ని వేసుకున్నప్పుడు మీరు అనుకున్నారా, అంటే మళ్ళీ అనుకుంటారు కదా ఇలా పుష్పలో ఆ పోస్టర్స్ అన్ని ఇలా కాపీ అలా అనిపించిందా మీకు అర్చన గారు? అగైన్ ఐ వుడెంట్ సే కాపీ అండి, ఇన్స్పిరేషన్.
ఎనీ న్యూ ఐడియా. అఫ్ కోర్స్ పుష్ప 2లో ఏదైతే అమ్మవారిది అగైన్ ఆ అవతారం తీసుకొచ్చి ఆ డాన్స్ తీసుకొచ్చారు చూడండి, అది అద్భుతంగా చూపించారు, అద్భుతంగా. అండ్ డెఫినెట్లీ ఇఫ్ వీ హ్యావ్ టేకన్ అన్ ఇన్స్పిరేషన్, ఐ థింక్ వీ హంబ్లీ సే దాట్. ఇంకొక మూవీ ప్రమోషన్లో మాట్లాడుతూ ఎమోషనల్గా ఒక వర్డ్ యూజ్ చేశారు, అది బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. కొంతమంది ఓకే ఎమోషనల్గా పక్కన పెట్టినా కొంతమంది స్టేజ్ మీద ఆ మాట మాట్లాడటం అనేది తప్పు కదా అన్నట్టు ఉన్నారు. సో దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఏం చెప్తారా? నేను అంటా కూడా కొంచెం ప్రేరణ నిర్మాతల రెడ్డి గారు ఇచ్చారు. అయితే ఏ రకంగా ఈ సినిమాని అంత న్యాచురల్గా తీశారని చెప్పడానికి, అంత ఎమోషనల్గా ఈ సినిమా ఉంటుందని చెప్పడానికి నేను కొంచెం సభా సంస్కారాన్ని దాటి మాట్లాడడం జరిగింది. అంటే ఈ సినిమాలో ఎంత పెయిన్ తీసుకున్నారు ఆర్టిస్టులు, ఎలాంటి మాటలు కూడా సహించారు, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, అది సినిమాని ఆడియన్స్కి దగ్గర చేయటం కోసం చేసే ప్రయత్నమే కానీ నేను సంస్కారం లేని మాట ఉందేమో కానీ నేను లేనివాడిని కాదు. సారీ ఇఫ్ ఐ హార్ట్ ఎనీబడి ఎల్స్. థ్యాంక్ యూ. సో బేసికల్గా అంటే ఒకప్పటి నుంచి లైక్ అమ్మవారి క్యారెక్టర్లు చేస్తున్నారు అని అంటే చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. లైక్ నాన్ వెజిటేరియన్ తినకపోవడం కానీ, ఆర్ షూటింగ్ ఉన్న రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండడం, నేల మీద పడుకోవడం, ఇలాంటివి కొన్ని చేస్తుంటారు. అంటే లైక్ కేఆర్ విజయ్ గారు అలా చేసేవారు. సో అలా మీరేమైనా అంటే లైక్ ఇలాంటివి ఏమైనా పాటించారా? ఎంత నిష్టగా ఉన్నారు? అంటే నాన్ వెజ్ తినకపోవడం అని చిన్న చిన్న విషయాలండి. ఐ థింక్ ఒక ఇంత బ్యూటిఫుల్, ఇంత ఇంపాక్ట్ఫుల్ అమ్మవారిది ఒక అవతారం, అది కూడా ఈ రౌద్రం అనే ఎమోషన్ చూపించేటప్పుడు వేరే జోన్లోనే ఉంటుంది మెంటలీ. అదే ఇన్ఫాక్ట్ అది ఆయన అన్నారు కదా, ఇన్ఫాక్ట్ అది కాపీయా అనేది. ఎప్పుడన్నా మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు సర్టన్ ఐడియాస్, సర్టన్ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కానీ గుడ్డిగా ఏది ఎవరిని కాపీ చేయలేరు. ఎస్పెషల్లీ అ క్రియేటివ్ పర్సన్, ఒక ఆర్టిస్ట్ అయితే ఇట్స్ ఇంపాసిబుల్ టు కాపీ అండి. బట్ డెఫినెట్లీ చూస్తే నచ్చితే ఓ దిస్ ఇస్ అ గుడ్ థాట్ అని తీసుకోవచ్చు. బట్ స్పీకింగ్ అబౌట్ ఈ పాత్రకి ప్రికాషన్స్ అంటే ఐ జస్ట్ లైక్ ఐ టోల్డ్ యూ, అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఆ రోజు, పూజ చేసుకొని మంచిగా హాయిగా ఐ వాజ్ ఇన్ అ ట్రాన్స్, జస్ట్ డిఫరెంట్ స్టేట్లో ఉన్నాను. ఆ కాన్స్టెంట్ ఫోకస్ అంతా ఆ ఆహార్యం బాగా రావాలి, మేకప్ రావాలి, మెంటల్లీ ఐ వాజ్ ఇన్ అ డిఫరెంట్ జోన్. అండ్ అఫ్ కోర్స్ డాన్స్ అవన్నీ ఎనీవే చెప్పులు లేకుండా అవన్నీ అది ఆర్గానిక్గా జరుగుతాయి. సో యా. అర్చన గారు, మోస్ట్లీ అమ్మవారి క్యారెక్టర్లు అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది రమ్యకృష్ణ గారు లేదా ప్రేమ గారు. రీసెంట్గా పవర్ఫుల్ లేడీ గెటప్ పైన కొంచెం అనుష్క గారు అలా ఉంటుంది. సో ఈ సినిమా ద్వారా మీరు క్యారెక్టరైజేషన్ అంటే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ లేదు ఇలాంటి క్యారెక్టర్స్. సో ఇది మీకు ఎలాంటి హెల్ప్ అవుతుంది అనుకున్నారు ఫర్ యువర్ నెక్స్ట్ మూవీస్? ఆర్ అంటే అమ్మవారి క్యారెక్టర్ చేయడం అనేది చాలా డిఫరెంట్ టాస్క్ అది. సో ఎలా అనిపిస్తుంది? అదే లైక్ ఐ టోల్డ్ యూ, నేను కూడా ఒక మంచి, సో నేను సినిమా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక యాక్ట్రెస్ లాగా నాకు సీతాదేవి పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే మధ్యలో ఇంకొన్ని దేవుడి పాత్రలు చేయడం జరిగింది మైథాలజీలో. ఐ వాజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ అండ్ ఐ హంబ్లీ యాక్సెప్ట్ దట్. అండ్ నాకు ఐ థింక్ ఆర్గానిక్గా కొంచెం రౌద్రం కానివ్వండి, ఓకే హౌ డు ఐ టెల్ యూ, ఎప్పుడు అర్చనానంగానే సాఫ్ట్ డొసైల్ పాత్రలే ఇస్తూ ఉంటారు, కొంచెం సాఫ్ట్గానే. సీతాదేవిది అఫ్ కోర్స్ దట్ వాస్ బ్యూటిఫుల్. ఐ థింక్ ఎక్కడన్నా నన్ను సీత అంటే అర్చన అని గుర్తిస్తారు. బట్ దీంట్లో కొంచెం నాకు ఎప్పుడు పర్సనల్గా ఆ రౌద్రము, ఆ డాన్స్, ఆ అగ్రెషన్, ఆ ఎమోషన్ కూడా డిస్ప్లే చేయాలని నాకు చాలా కోరిక. అది ఐ థింక్ అది కొంతవరకు ఐ కెన్ సే కర్మస్థలం ద్వారా జరిగింది. ఐ ఎంజాయ్డ్ అండి థరలీ. ఒక ఊపులో ఉన్నాను కొన్ని రోజులు, నేను ఆ ట్రాన్స్లో ఉన్నాను. సో మై హస్బెండ్ జోకింగ్లీ యూస్ టు సే, ఓహో దిస్ ఇస్ యువర్ ట్రూ కలర్స్ అనమాట అనేసి. సో బట్ కీపింగ్ అసైడ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద రోల్, థరలీ చాలా చాలా మనస్ఫూర్తిగా ఆనందం అనేది నాకు ఆ రోజు ఇలాంటి పాత్రలు పోషించినప్పుడు హ్యాపీనెస్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. వెన్ డూ యూ ఫీల్ హ్యాపీ అంటే ఒక ఎస్పెషలీ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ క్లాసికల్ డాన్సర్ కొన్ని పాత్రలు ఉంటాయి,
దాంట్లో రౌద్రం అనేది చాలా చాలా డిఫికల్ట్ అండ్ కన్విన్సింగ్గా ఉండాలండి. ఒక డెలికేట్గా ఒక పాత్ర చేయడం, అట్ ద సేమ్ టైం ఆ అగ్రెషన్లో ఒక ఎమోషన్ని ఆడియన్స్ని కన్విన్స్ చేయడం అనేది వెరీ వెరీ ఛాలెంజింగ్. అండ్ మీరు చెప్పారు అఫ్ కోర్స్ రమ్యకృష్ణ గారు ఫెనామినల్ అండి. ఐ థింక్ హూ టు బీట్ హర్ యాజ్ అమ్మవారు. ఐ థింక్ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సెస్ ఫెనామినల్ అండ్ ఐ హోప్ ఆడియన్స్ మంచిగా రిసీవ్ చేసుకుంటే చాలు. అదే 10,000 అండ్ ఇంకా ఇంకా అలాంటి పాత్రలు చేయాలని కోరిక. మోషన్ జరిగినట్టు అనిపించింది. సో ఇది అంటే ప్యారలల్ గా షూట్ అయిపోయిందా? అండ్ అంటే ఈ ఫస్ట్ నేను చాలా దూరంగా వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇది ప్యారలల్ యూనివర్స్ సార్. ఇది ప్రీక్వల్ గా వస్తుంది దానికి ముందు. బట్ ఇది ఒక వరల్డ్ సార్. యాక్చువల్లీ థర్డ్ టైటిల్ కూడా ఉంది, అది ఇంకా టైం ఉంది దానికి. బట్ ఈ 3 వరల్డ్స్ అనేది డిఫరెంట్ గా ముందే డిజైన్ చేసుకునే స్టార్ట్ చేసాం సార్. సో కర్మస్థలం కుంభస్థలం సైమల్టేనియస్ గా జరుగుతూ ఉన్నాయి షూట్స్ అనేది. సో దానికి ముందు ఫస్ట్ ఇది రిలీజ్ అయిన వెంటనే దాని మీద వర్క్ చేస్తాం సార్. సో చాలా మంది ఆర్టిస్టులు ఏంటంటే దీంట్లో వర్క్ చేసిన వాళ్ళు దాంట్లో కూడా చేయాల్సి ఉంది, కనెక్టివిటీ ఉందన్నమాట. సో దాని గురించి ఒక వేరే సభలో క్లియర్గా చెప్పాల్సి వస్తుంది సార్. బలగం తర్వాత మీరు మొన్న రీసెంట్గా ఒక మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కంప్లీట్గా విచ్ గేవ్ యూ దట్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సేమ్ యాజ్ యూజువల్ నెగిటివ్ అంటే వెరీ గుడ్ క్యారెక్టర్ అండి. లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రీసెంట్గా మీరు అన్నట్టు కళింగ కదండి. యా నెక్స్ట్ అలాంటి జోనర్ ఇది. అండ్ ఇట్స్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ అర్చన గారు. బికాస్ ఆ రోజు మేము చేసినప్పుడు క్లైమాక్స్ చేసినప్పుడు కూడా షీ వాజ్ ఇన్ దట్ ట్రాన్స్. భయపడిపోయాము అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే. 5 minutes కంటిన్యూ ఇట్ వాజ్ డ్యాన్స్. వీ హ్యావ్ సీన్ ఇట్ లైవ్గా. సో అదండి. యా థ్యాంక్ యూ. First of all, welcome to Tollywood and all the best for your movie. When director reaches you, what is your first moment? I love the story, and first when he told me कि it's a mythology movie because I'm very बहुत पूजा पाठ करने वाली हूँ. So I love the story and मैं बहुत एक्साइटेड थी मैथोलॉजी मूवी करने के लिए और मुझे मैथोलॉजी मूवी में ही डेब्यू मिला. So this is the best thing for me and thank you so much Rocky Garu. Thank you. Once again all the best. Director garu అంటే స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్స్ కంటే కూడా స్క్రీన్ వెనకాల ఉన్న టెక్నీషియన్స్ కష్టం అనేది చాలా ఉంటుంది. సో మీరు ఇప్పుడు చెప్తున్నట్టు అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు సినిమా. ఇంకా టెక్నీషియన్స్ అనేవి చాలా మంది అవసరం ఉంటారు. ధైర్యంగా మీరు చెప్పాలి అంటే ఈ సినిమాని ప్రేక్షకులకి అందించడంలో మేము ఎలాంటి ఒక్క స్టెప్ కూడా మేము వెనక అడుగు వెయ్యము అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక సినిమా అంటే టెక్నీషియన్స్ ఫ్యూచర్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో వాళ్ళందరికీ మీరు ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వగలుగుతారు ఈ సినిమాతో? బేసికలీ టెక్నీషియన్స్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద హీరోస్ మేడం. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ వాళ్ళే డిజైన్ చేశారు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మేము డిజైన్ చేసినప్పుడల్లా మల్టిపుల్ మీటింగ్స్ అయినాయి మాకు. ఎవ్రీ టైం ఎవ్రీ సీన్ చేసేటప్పుడు కూడా. ఎందుకంటే మేము ఒక సీక్వెన్స్లో ఓన్లీ ఒక షూట్, ఒక స్టోరీ, ఒక యాక్షన్ అలా ప్లాన్ చేయకుండా ఈ సీక్వెన్స్లో కంప్లీట్లీ సీజీ ఉండాలి, దీంట్లో యానిమేషన్ ఉండాలి, దీంట్లో గ్రాఫిక్స్ ఉండాలి, దీంట్లో మోషన్ గ్రాఫిక్స్ ఉండాలి, దీంట్లో ఒక 3D వరల్డ్ ఉండాలి. టెక్నికల్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళతో డైలీ కూర్చొని అవే వరల్డ్లోనే వెళ్ళిపోయాం మేము కూడా. అండ్ టెక్నికల్గా ఇది బాగుంటుంది అని ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే ఆ విజువల్స్ రన్ అవుతున్నాయి. కొన్నిసార్లు సీన్స్ ప్లాన్ చేసుకొని షూట్కి వెళ్ళేది. కొన్నిసార్లు ఆ విజువల్ని చూసాక ఇంకో కొన్ని మంచి సీన్స్ చేయాలి దీన్ని బేస్ చేసుకొని. ఇంత బాగా కష్టపడి చేశారు కదా, దీన్ని ఇంకా ఇలా బ్యాలెన్స్ చేయాలి. కొన్నిసార్లు బరువు బాధ్యతలు వీళ్ళు పెంచేశారు. చిన్న సినిమాని స్టార్ట్ చేశాను కదా, వీళ్ళు ఏదో వేరే వరల్డ్కి తీసుకువెళ్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఆ 3D వరల్డ్కి నేను చాలా అటాచ్ అయి ఉన్నాను. అండ్ అవి నెక్స్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తాము. దాంట్లో 100% ఈ వర్డ్స్ అనేది మ్యాచ్ అవుతుందని నా కాన్ఫిడెన్స్, అంతే తప్ప వేరే. డైరెక్టర్ గారు మేడం. సార్ దిస్ ఇస్ విజయ ప్రీతం. మేడం. సార్ మైథాలజీలో మూవీస్ అనేవి చాలా వచ్చినాయి. సో ఈ మూవీ ఆ మూవీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే? డిఫరెన్స్ అంటే మేడం అదే చెప్పినట్టుగా క్యారెక్టరైజేషన్స్లో పోర్ట్రే చేసిన విధానం వేరే. అండ్ మేము చూసిన మైథాలజీ ఫిలిమ్స్కి మేము చూపించబోయే దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఓన్లీ ఈ 3D వరల్డ్ అనేది మాత్రమే. బేసిక్గా ఒక వేరే వరల్డ్కి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఇదంతా కంప్లీట్ ఇల్యూషన్ వరల్డ్, హ్యూమన్ బీయింగ్స్ ఉండే వరల్డ్ కాదు. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్లో వీళ్ళు ఉంటారనేది చూపిస్తున్నాం. సో నాది ఆల్మోస్ట్ 50% దాంట్లో సక్సెస్ అవుతాం.
దిల్ రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ సార్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సార్. ఇప్పటి వరకు మీరు ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్తో వస్తూ ఉంటారు, మిమ్మల్ని అంతగా ఆదరించారు ప్రేక్షకులు కూడా. ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఇది ఒక డిఫరెంట్ జోనర్లో ఉన్న సినిమాలో నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. విలేజ్ క్యారెక్టరే, విలేజ్లోనే ఒక రగ్గడ్ క్యారెక్టర్. నేను ఇంతకుముందు చేశాను, కానీ దీంట్లో ఈ క్యారెక్టర్లో ఉండే మాడ్యులేషన్ నేను ఇంతవరకు చేయలేదు. అలాంటి మాడ్యులేషను, నా లుక్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఆ లుక్లో వర్క్ చేసే ఇంకా వర్క్ ఉంది. పూర్తిగా క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే నెక్స్ట్, ఇది ఓన్లీ ఫస్ట్ లుకే కాబట్టి నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇంకా ఎక్కువగా క్యారెక్టర్ గురించి చెప్పవచ్చు. థ్యాంక్ యూ. నాగమహేష్ గారు మోస్ట్ ఆర్టిస్టు, సో అర్చన గారు కానీ అందరూ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్నో సినిమాలు చేశారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఈ సినిమాలో ఇప్పుడు ఇటు సంజయ్ కానీ అర్చన మేడం గారు కానీ వేరే ఆర్టిస్ట్ నా కాంబినేషన్ లేదండి. మా అమ్మాయి బెతాలి ఇది మై డాటర్ ఇన్ ద మూవీ. ఆవిడతో సీన్ చేశాను, మిగతా వేరే ఆర్టిస్ట్తో కాంబినేషన్ చేశాను. సో ఈ క్యారెక్టర్ పరంగా ఇవన్నీ ఈ వెర్షన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక ఆర్టిస్ట్గా సినిమా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత రీచ్ అవుతుంది అనుకున్నారు మీరు? ఖచ్చితంగా నాకు పోస్టర్ చూడగానే నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన అఖండ గుర్తొచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా కూడా అదే స్థాయిలో అంత అద్భుతంగా, పైగా రీసెంట్ టైంలో మైథలాజికల్ టచ్ ఉన్న అన్ని సినిమాలు ఒక కన్స్ట్రక్టివ్గా చేస్తే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతున్నాయి. అది ప్రూవ్ అయింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్లో చేరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చాలామంది ఆర్టిస్టులు కూడా కుంభస్థలం, కర్మస్థలం అన్నారు. కుంభస్థలం పలిగితేనే కర్మస్థలానికి వస్తాం. కుంభస్థలం పలుకుతుంది. దీంట్లో నేను చెప్పాలంటే నేను మహేష్ని కానీ మహిషాసురుని కాను కాబట్టి నా కుంభస్థలం పక్కలో కర్మస్థలంలో మంచిగా ఉంటాను. ఇది చెప్పదలుచుకున్నా. ఇంకోటి చాలామంది పుష్ప సినిమా గురించి కంపేర్ చేస్తాను మేడం గారు, అర్చన గారు పాత్ర గురించి. వెన్ షీ వాజ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్, ద ఈవెన్ పోస్టర్ హ్యాస్ నాట్ రిలీజ్డ్ ఆఫ్ పుష్ప. ఇప్పుడు చూసాం. ఈవిడ చేసింది 6-7 months బ్యాక్ ఆ సీన్స్ అమ్మవారి. కాబట్టి పుష్పాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, లేదు మహిషాసుల మధ్యని చూసి కనకదుర్గమ్మ అయింది. అది ఎప్పుడో 6-7 months బ్యాకే ఈ షూటింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్స్పిరేషన్ ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నారు. కంపారిజన్ మంచి సినిమా, గొప్ప సినిమా, దాంతో పోల్చడం చాలా సంతోషం. బట్ కాపీ కాదు అని చెప్పడం నా ఉద్దేశం.